ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రక్షిత మంచినీటి కోసం శ్రీకాకుళం జిల్లా ఉద్దానంకు 5.75 కోట్లు, కుప్పంలో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం 8.22 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు డెవలప్మెంట్ చేయడం కోసం పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త. ప్రతి ఇంట్లో కూడా ఆ కుటుంబంలోని వ్యక్తుల స్కిల్స్ ఆధారంగా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన స్కిల్స్ ఉంటుంది. ఆ స్కిల్స్ను ఉపయోగించుకుని ఏ విధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయొచ్చో వాళ్ళకి, అంటే పారిశ్రామికవేత్త అంటే 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు 30 కోట్లే కాదు. ఆయన స్కిల్స్ను ఉపయోగించుకుని అది 50 లక్షలు 20 లక్షలు తను ప్రారంభించుకుని వారు అభివృద్ధి చెందడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో ఏంటంటే ఈ 175 పారిశ్రామిక వాడలు అభివృద్ధి చేయడానికి కావాల్సిన బడ్జెటరీ సపోర్టు 25, 26, 27, 28కి 475 కోట్ల రూపాయలు ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, అంటే లోపల విద్యుదీకరణ పనులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, అవి ఏంటంటే ఆయా డిపార్ట్మెంట్లకి, ఇప్పుడు ఎలక్ట్రికల్ ఉందనుకోండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేస్తుంది, రోడ్స్ ఉన్నాయనుకోండి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఆయా డిపార్ట్మెంట్లకి ఈ బడ్జెటరీ సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఏదైతే ప్రతిపాదన చేసిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్ను ధృవీకరించేందుకు